Audio Jungle. అందరికీ నమస్కారం అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము విజయవాడలో ఒక దివ్యాంగుడు ఎదుర్కొంటున్న సమస్యను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అతను ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి, మీరు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ అతనికి ఏ రకంగా సహాయం చేయగలుగుతారా అనేది ఈరోజు వీడియో అన్నమాట. అతను ఎక్కడుంటారు, అతనికి జరిగిన అన్యాయం ఏంటి, ప్రతి ఒక్క దివ్యాంగుడు తెలుసుకొని మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకుంటే అతనికి న్యాయం జరుగుతుందేమోనని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరైతే వీడియోలోకి వెళ్దామా? ఓకే, అతను వచ్చేసి మన సాటి దివ్యాంగుడు అనమాట. పేరు బన్నీ. సదరం సర్టిఫికెట్లో 68% ఉండండి. అయితే అతను చదువుకున్నాడు, ఎక్కడికి పోయినా ఉద్యోగం దొరకలేదు. సరే, నా కాళ్ళ మీద నేను నిలబడదామని ఒక చిన్న సఫారీ లాంటి బంక్ పెట్టుకొని ఉన్నాడనమాట. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను బతుకు తెరువు కోసం చిన్న అంగడి పెట్టుకుంటాను అని చెప్పడం జరిగింది. సరేలే అని కలెక్టర్ గారు కూడా ఓకే అని చెప్పారు. ఇతను చేసిన పొరపాటు ఏంటంటే, ఇక్కడ మనం కూడా తెలుసుకోవాలి. నోటి మాటతో సరే అంటే సరే కలెక్టర్ గారే చెప్పారు కదా మనకి అనే దీంట్లో వచ్చేసినారు. చిన్న కాగితంలో ఏమైనా రాసిస్తే బాగుండేది. ఓకే సరే అని చెప్పి అతను బంకు పెట్టుకున్నాడు. బంకు పెట్టుకున్న కొన్ని రోజులకి బంకుని పడగొట్టేశారు వాళ్ళు వచ్చేసి. ఎవరు అక్కడ పెట్టుకోకూడదు అని చెప్పి ఉంటారు కదండి, ఆర్ఎంబిడబ్ల్యూ వాళ్ళు రోడ్డు సైడ్ పెట్టుకోకూడదని వాళ్ళు కూలదోసేశారు. సరే అని చెప్పేసి మళ్ళీ కొంత కూడగట్టుకొని, శక్తిని కూడగట్టుకొని మళ్ళీ వెళ్ళి ఇంకొక బంకు పెట్టుకున్నాడు. ఒక బల్బు పెట్టుకున్నాడు. వచ్చేసి కరెంట్ కట్ చేశారు. చూడండి, పీడబ్ల్యూడి అట్లాగా 2016 హక్కు చట్టం ప్రతి ఒక్కళ్ళకి సమానమే కదండి. మన దివ్యాంగులు కల్పించాలి అసలు ఇలాంటి విషయాల్లో. అయితే అతను ఒకే ఒక బల్బ్ పెట్టుకున్నాడు ఆ బంకులోకి. దాన్ని వచ్చి కట్ చేశారు. సకలాంగులు పక్కనే ఒక బంకు ఉంది, అతనికి కట్ చేయలేదండోయ్. చూడండి, ఎక్కడైనా దివ్యాంగులు సాటి దివ్యాంగులకి హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేయకపోగా ఉన్న బల్బు కట్ చేశారు. అతని దగ్గరే రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళ పక్కనున్న సకలాంగుల బంకు దగ్గర నుంచి ఒక బల్బు పెట్టుకున్నాడు. మళ్ళీ రెండోసారి బంకు పెట్టుకున్నాడు కదండి, దాన్ని కూడా పడగొట్టారు. ఎక్కడి న్యాయం, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, నాకు ఏ రకమైన న్యాయం జరుగుతుంది, వికలాంగుల్ని ఇట్ట కూడా బతకనివ్వరా, ఒక కాలు లెఫ్ట్ పోలియో, కాలు చెయ్యి 2 పోలియో అన్నమాట. అతను తన స్వశక్తితో బతకాలనుకుంటున్నాడు. ఇది నిజంగా ఎంతో సంతోషం. మా వికలాంగులు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మేము సెల్ఫ్గా బతకాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలా ఇంత హేయమైన దారుణంగా ఒక దివ్యాంగుల పట్ల మానవత్వం లేకుండా ఎలా సార్ మీరు ప్రవర్తిస్తారు? కొంచెమైనా మీకు మనస్సాక్షి ఉందా? 2 సార్లు నేలమట్టం చేసేసినారు. ఆ విజువల్స్ పెడతాను చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయన వెంకట దుర్గా మల్లేశ్వరరావు. నాది విజయవాడ అజిత్ సింగ్ నగర్ 59వ డివిజన్. 59వ డివిజన్ శానిటరీ ఆఫీస్ ఎదురుగా నేను ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాను. ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్నానండి. ఇక్కడ పెట్టుకుంటే దాన్ని తీసేసి అక్కడ పెట్టుకోమన్నారు. ఆ బడ్డీ కొట్టు ఉన్న దగ్గర అక్కడ పెట్టుకోమన్నారు. అక్కడ నుండి తీసేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత చిన్న ఒక బల్బ్ వచ్చేటట్టుగా పవర్ తీసుకున్నాను. తీసుకొని కరెంటు పెట్టుకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అది పవర్ కట్ చేశారు. నాకు కట్ చేసి ఈ షాప్ ఆయనకి ఇచ్చారు. సరే, ఆ షాప్ ఆయనకి ఇచ్చారు కదా అని చెప్పి నేను మళ్ళీ ఇంకా షాప్ తీసేసి మళ్ళీ వెళ్ళకుండా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు అక్కడ అదిగో శానిటరీ ఆఫీస్ డోర్ ఉంది కదండి, ఆ డోర్ పక్కన
అక్కడ నుండి పవర్ లాగి డివిజన్ మార్చి మరి అక్కడ ఆ షాప్కి ఇచ్చారండి. అది 58వ డివిజన్ అది. ఆ సకలాంగులకి అంత హెల్ప్ చేస్తున్నారు, నాలాంటి వికలాంగుడికి హెల్ప్ చేయకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నా వికలాంగత్వం కనిపించలేకపోతారు, వీడియో తీసుకున్నాను. అది ఎడం చెయ్యాను, నాకు ఎడం చెయ్యి ఎడం కాదు ప్రాబ్లం అండి. అతని బాధ వర్ణనాతీతం. కన్నీరు మున్నీరు అవుతున్నారు. మేడం, నాకు ఈ మార్తో జరిగింది, నేను ఎవరిని కలవాలి, నా పరిస్థితి ఏంది మేడం, నేను ఇట్లా కూడా నన్ను బతకనీరా అని నాకు ఫోన్ చేశారు. వీడియో కూడా మీకు అటాచ్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, అతను ఏ రకంగా బాధపడుతున్నాడంటే ఆ రకంగా బాధపడుతుంది. 2 సార్లు అట్లా చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఈ వీడియోను మీరు షేర్ చేసి మన దివ్యాంగుల సమస్యలకు న్యాయం జరిగేలా మీ వంతు సహాయం చేయండి. ఓకేనా? షాప్ పెట్టుకున్న ప్రతిసారి ఇట్లాగా అన్యాయం జరుగుతుంటే ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి అని అతను చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మన వంతుగా మనం ఏం చేయగలుగుతాము, ఈ విషయాన్ని సాటి దివ్యాంగులు షేర్ చేసి వాళ్ళ దాకా ఈ విషయం వెళ్ళి అతని సమస్యకి పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమోనని నా అభిప్రాయం అన్నమాట. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే అతనికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? ఎదుర్కొంటే స్టేట్ కమిషనర్ వద్ద ఫిర్యాదు చేయవచ్చు. నేనైతే అతనికి చెప్పానండి, అడ్రస్ కూడా ఇచ్చాను. కానీ మన దివ్యాంగులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. కాలు చెయ్యి పని చేయకుండా 68% ఉండి అతను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా ఇట్లా జరిగిందంటే ఇది ఎట్లా పరిగణించాలి, దీన్ని ఎలా తీసుకోవాలి, ఏ రకంగా మన దివ్యాంగులకు అన్యాయం జరుగుతా ఉంది, 2016 చట్టం కల్పించినా ఎట్లాగా జరుగుతా ఉంది, ప్రజల్లో అవగాహన ఉండాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మనము ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. సాటి దివ్యాంగులకి ఇంత విజయవాడ నగరంలో అట్లా బన్నీ అనే అతనికి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని నేను విజువల్స్ రూపంలో మీకు చూపిస్తాను. అతను మాట్లాడింది కూడా వీడియో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. అతనికి న్యాయం జరిగేలా మన వంతుగా మనము ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి అతనికి న్యాయం జరిగేలా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.